నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, మొన్నటి నుంచి కూడా మనం రాశి ఫలాలు 2024 డిసెంబరు గోచార రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం. అలాగే దాంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం చెప్తున్నాం. చాలామంది ఏంటంటే డౌట్స్‌కి మన ఆఫీస్ కూడా కాల్ చేయటము, ఇలాంటి డౌట్స్ కొన్ని చెప్పటం. దానికి కూడా మన క్లారిఫికేషన్ మన ఆఫీస్‌లో వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది ఏంటి అంటే వృశ్చిక రాశి గురించి. వృశ్చిక రాశి మనకి చంద్రుడి యొక్క పొజిషన్ బ్రహ్మాండంగా ఉంది. సో, ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఓకే. కానీ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, టైమ్ టు టైమ్ ఫుడ్ తినండి. దానివల్ల కొంచెం మనకి గ్యాస్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ ఇంట్లో ఏదైనా రెనోవేషన్ కానీ ఏదన్నా మనం చేయాలి అనుకుంటే ఇప్పుడు అంత పెట్టుకోకండి, అంత మంచిది కాదు. ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ లేనిపోని మీకే ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమైనా రావచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఈ నెలలో అవాయిడ్ చేయండి. అలాగే మరి గురువుగారు ఆరోగ్యపరంగా బాగుండాలి ఈ నెల అంటే ఒకటే, మీరేంటంటే శివాలయంలో మనకి చక్కెర పొంగలి అక్కడ నైవేద్యంగా సమర్పించి ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి ప్రసాదం పెట్టి అవి డొప్పలు వస్తాయి కదా, ఆకు డొప్పలు అంటారు, ప్లాస్టిక్ కాకుండా వాటిలలో మీరు ప్రసాదం చక్కెర పొంగలి పర్టికులర్ సోమవారం అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ మీరు సమర్పించటం మొదలుపెట్టండి. కుదిరితే ఏంటంటే శివయ్యకి మనకు అక్కడ మీకు అభిషేకం చేయించేటప్పుడు ఏంటంటే ఇది శాండిల్వుడ్ అత్తర్ వస్తుంది, సెంట్. ఆ సెంట్ తీసుకొని పూజా సామాగ్రిలో అది మంచిగా శివయ్యకి లేపన చేయించి అభిషేకం చేసిన తర్వాత ఆ చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టాడు. ఇది ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. సెకండ్, మరి ధనం ఎలా నిలబడుతుంది గురుగారు అంటే ఈ నెలలో కొంచెం ధనం అనేది అన్బ్యాలెన్స్ 50-50 ఉంటుంది, వస్తుంది అలాగే వెళ్ళిపోతుంటుంది. మరి జాగ్రత్త, షూరిటీ విరిటీ వరకు ఉండేటప్పుడు ఈ నెలలో కొంచెం జాగ్రత్త చూడండి. ఎవరిని పడితే అలా నమ్మి బ్లైండ్గా డబ్బులు ఇవ్వకండి. ఈ నెలలో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఏం చేయాలి గురుగారు, ధనం అనేది నిత్యం రావాలి అనుకుంటే ఒకటే, మీకు ఎక్కడైనా సరే కానీ మీరు ఉంటున్న ప్లేస్లో మీరుంటున్న పరిసర ప్రాంతాలలో గ్రామదేవత టెంపుల్ ఎవరిదున్నా కానీ గురువారం రోజు, మంగళవారం రోజు, అంటే మంగళవారం రోజు, గురువారం రోజు ఏదైనా మద్యం అక్కడ సాకబోయండి. అంటే మన తెలంగాణలో మనం చూస్తాం కదా, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి, వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఇట్లా కళ్ళు తీసుకొని సాకబోస్తాం. మనకి అదొకటి చేయండి. కళ్ళు సాక ఎందుకు పోయాలి, ఇది కూడా డౌట్ వస్తుంది చాలామందికి. రీజన్ చెప్తాను నేను. ఎందుకంటే మనకి మన పూర్వీకులు చెప్పిపోయిన ప్రతి ఒక్క పరిహారము అంటే ఒక పద్ధతిలో ఆ గ్రహాలు దాంట్లో ఏర్పడ్డాయి. అదేంటంటే మనకు డీకోడ్ చేయడానికి రాలే. ఏదో మా వాళ్ళు సాకబోస్తురు కానీ నేను కూడా పోస్తున్నా అని మీరు అనుకుంటారు. కానీ దాంట్లో ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నావు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు కళ్ళు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మేము కళ్ళు పోస్తాం. నేను నల్లపోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లి అని చెప్పి నేను అక్కడ నేను ఉండే ఏరియా దగ్గర నా అమ్మలకు నేను నైవేద్యం పోస్తాను, కళ్ళు సాకబోస్తాం. ఇప్పుడు కళ్ళు అనేసరికి తెలుపు రంగు, అలాగే లిక్విడ్. సో దీనికి ఏంటి కారకుడు శుక్రుడు, చంద్రుడు. అక్కడ మనం పోస్తున్నాం. ఎక్కడ పోస్తున్నాం, భూకారకుడు కుజుడే, భూకి కారకుడు కుజుడు, కానీ భూపుత్రుడు బుధుడు. సో ఎప్పుడైతే నువ్వు సాకబోస్తున్నావో ముగ్గురు యాక్టివేట్ అవుతారు భూమిలో. అంటే ఇది లిక్విడ్ అయితే మీకు అర్థమైంది కదా, శుక్రుడు, చంద్రుడు. భూమి మీద పోయటం వల్ల ఏంటంటే కుజుడు, బుధుడు, శని ముగ్గురు శాంతిస్తారు. బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ ముగ్గురు. ఎందుకంటే భూకారకుడు కుజుడు, భూపుత్రుడు శని, భూపుత్రుడు బుధుడు, భూకారకుడు కుజుడు. ఎప్పుడైతే లిక్విడ్ మనం అక్కడ పోయటం వల్ల శని యాక్టివేట్ అయిపోతాడు. సో శని యాక్టివేట్ అయితే ధనాన్ని ఇస్తాడు. కాబట్టి లాజిక్ ఉంది దాంట్లో. ఇది వేరే వాళ్ళకి ఏదో సిల్లీ అనిపించచ్చు, కానీ నా దగ్గరికి రా, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా. ఏ వస్తువు ఏంటిది, ఏ వస్తువుని ఎలా మనకి ఎక్కడ ఈ రహస్య తంత్రశాస్త్రాలు అనేది మనం అధ్యయనం చేశాం కాబట్టి మనం రీజన్ చెప్పుకుంటూ వస్తున్నాం, ఏదో గాలికి చెప్పేది కాదు. కాబట్టి సాకబెట్టడం మొదలు పెట్టండి. మంచి వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది, ధనం నిలబడుతుంది. రైట్. సెకండ్, ఇప్పుడు నేను ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్లో ఎట్లుంటుంది అంటే ఓకే, దీంట్లో కూడా జాబ్లో ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కొంచెం ఇంట్లో ఎక్కువ ఇరిటేట్ కాకండి. ఈ టైంలో ఏమవుతుందంటే చీటికి మాటికి కొంచెం టక్కున కోపం వచ్చేస్తుంది నెలలో. కాబట్టి అక్కడ కంట్రోల్ చేయండి. జాబ్ దగ్గర కూడా కొంచెం ఇరిటేట్ అవుతారు. ఇన్ని రోజులు చేస్తున్నాను ఏంద్రా ఇది నాకు అన్నట్టు ఒక ఆలోచన, ఈ సంవత్సరం మొత్తం ఇట్లానే గడిచిపోయింది అన్న ఆలోచనలో మనం కొంచెం ఆ మైండ్ అనేది కొంచెం కంట్రోల్ ఉండదు. మరి ఏం చేయాలి గురుగారు కంట్రోల్లో ఉండాలి అంటే ఒకటే, ఏదైనా సరే కానీ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే పావురాలు ఉంటాయో, ఓపెన్ ప్లేస్ అంటే ఇప్పుడు నేను గుడి దగ్గర అన్నట్లే, గుడి కాకుండా దర్గా కాకుండా ఏదైనా ఓపెన్ ప్లేస్, ఏదైనా కిరాణా షాప్ ముందు కానీ, లేదంటే ఏదైనా ఒక ఏరియా దగ్గర, ఇప్పుడు మనం
ట్యాంక్ బండ్ వెళ్ళినా, సికింద్రాబాద్ వెళ్ళినా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే షాప్ ముందు కానీ కుప్పలు కుప్పలు వచ్చి కూర్చుంటాయి. సో అలాంటి ప్లేసెస్లో వాటికి మీరు ఫీడ్ చేయటం మొదలుపెట్టండి. ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకవేళ గవర్నమెంట్ జాబులకు ఎట్లుంది అంటే గవర్నమెంట్ జాబులకు బాగానే ఉంది. కానీ ఒకటే మీరు ఇక్కడ జాగ్రత్త ఏం తీసుకోండి అంటే హయ్యర్ అఫీషియల్ దగ్గర ఏదో చెప్పారని చెప్పి కోపం తెచ్చుకొని అక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి. అయినంత వరకు జర కోపం కంట్రోల్, మాట కంట్రోల్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మరి ఏం చేయాలి గురుగారు? ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు. మరి మన గవర్నమెంట్ జాబ్ కూడా ఈ డిసెంబర్ నెల మంచి సాగిపోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అనుకుంటే, మీరు ప్రతినిత్యం కూడా చెరుకు రసంతో శివయ్యకి ఈ నెల మొత్తం అభిషేకం చేయిస్తూ ఉండాలి. చెరుకు రసంతో అభిషేకం చేయించండి. అలాగే మీరు ఒక పద్ధతి విధానంలో మనకి ఇంట్లో దీపారాధన చేయాలి. ఏంటి అంటే ఇంట్లో మనం దీపారాధన చేసే ముందు మీరు మట్టి ప్రమిదలు వాడతారా, ఏం వాడతారా, ఏదైనా వాడుకోండి, మీ ఇష్టం. ఆ యొక్క పర్టికులర్ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు మంగళవారము, గురువారము, శనివారం ఈ 3 రోజులు లేదా 3 రోజులలో ఒక రోజైనా పర్లేదు, మీ 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 అదేమంటాం సౌలత్ మీరు చూసుకోండి. అంటే మీ అవైలబిలిటీ మీరు చూసుకొని ఈ 3 రోజులు కూడా నెయ్యితో దీపం పెట్టండి. ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని గసగసాలు తీసుకోండి. గసగసాలు కొన్ని తీసుకొని ఈ ప్రమిదలో కొన్ని గసగసాలు, తర్వాత దాని మీద నెయ్యి వేయండి, మళ్ళీ దాంట్లో కొన్ని గసగసాలు నెయ్యి వేయండి. ఇది నిత్యం చేస్తూ ఉండండి. అలాగే ఎవరైతే వివాహం జరగాలనుకుంటున్నారో, ఎవరికైతే వివాహం జరగాలి గురుగారు ఛాన్సెస్ బాగున్నాయి ఇప్పుడు మనకి, కాకపోతే ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే పంచమంలో రాహు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది నెల. సో ఇక్కడ ఏం చేయాలి మనం అనుకుంటే, మీరు కొబ్బరి చిప్పల దీపారాధన చేయటం మొదలుపెట్టండి. అది ఇంట్లోనే చేయొచ్చు. కొబ్బరి చిప్పలో నెయ్యితో దీపారాధన చేయండి, అది ఇంట్లోనే చేయండి. లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళైనా ఆ కొబ్బరి చిప్పల దీపారాధన మొత్తం నెయ్యితో చేయటం ఈ నెలలో అలవాటు చేసుకోండి. పర్టికులర్ ఏంటంటే థర్స్డే అండ్ సాటర్డే ఈ 2 రోజులు మీరు ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురు శనివారం రోజు కొబ్బరి చిప్పలో నెయ్యితో దీపారాధన చేయండి. చాలా అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు. ఎవరైతే పెళ్లి కోసం ట్రై చేస్తున్నారో, పాపకి బాబుకి ఇట్లా ట్రై చేస్తున్నాం అన్నవారు ఎవరైనా సరే కానీ ఈ రెమెడీ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇది రెమెడీస్ అయితే గోచార రీత్యా చెప్పేశాను. ఇప్పుడు ఒకటి యూనివర్సల్ రెమెడీ చెప్తాను నేను. అది ద్వాదశ రాశులలో ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్. సార్ నాకు కుజదోషం ఉంది, ఎవరైనా మీకు చెప్పిర్రు కుజదోషం ఉంది, నీకు పంచమంలో కానీ భాగ్యంలో కానీ రాహు ఉన్నాడు, అలాగే నీకు గురువు నీచంలో ఉన్నాడు అని చెప్పిండు అనుకోండి. కుజదోషం ఉంది, రాహు 5, 9 ఇంట్లో ఉన్నాడు, గురు నీచ స్థితిలో ఉన్నాడని ఎవరైనా చెప్పారు అనుకోండి. మీరు సింపుల్, నేను అంటున్నాను, ఏం మీరు ఆ గుడికి వెళ్ళండి, ఈ దీపం పెట్టండి, ఇక్కడికి వెళ్ళండి దీపం పెట్టండి, నేనేం చెప్పా, సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు వచ్చేది చలికాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి. ప్రతిరోజు కూడా ఏం చేయండి అంటే ఏదైనా గార్డెన్కి వెళ్ళిపోండి. గార్డెన్కి వెళ్ళండి, గార్డెన్లో చెప్పులు లేకుండా ఒక 10 నిమిషాలు గడ్డి మీద తిరగండి, అటు ఇటు వాకింగ్ చేయండి. వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే టీ పెట్టుకెళ్ళండి. టీ కూడా ఎట్లా పెట్టాలి, అక్కడ మనం షుగర్ వాడకుండా బెల్లం వాడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆర్గానిక్ అని చెప్పి అందరం బెల్లమే వాడుతున్నాం. సో మీరు ఏం చేయండి అంటే చక్కెర వాడకుండా బెల్లం వేసుకొని దాంట్లో ఒక 2-3 ఇలాచీలు మంచిగా దంచి దాంట్లో వేసుకొని ఆ టీ అనేది మీరు ఎక్కడైతే మీరు ఏదైనా పార్క్ లాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సఫాయి వర్కర్స్ ఉంటారు కదా, ఎవరైతే రోడ్ ఉడిచే వాళ్ళు ఉంటారో స్వీపర్స్, వాళ్ళకి దాపిఏంటి నీ కుజదోషం పోతుంది. నీ భాగ్యంలో ఏదైతే పంచమ భాగ్యంలో రాహు ఉన్నాడో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. అంటే కుజదోషం ఉన్నాడు పెళ్లి పెండింగ్ అవుతుంది. పంచమంలో భాగ్యంలో ఉన్నప్పుడు ప్రతి పని 1-2 సార్లు చేయాల్సి వస్తుంది. రాహు ఏం చేస్తాడనేది ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆలస్యం తొలగిపోతుంది. అది జాబ్ విషయంలో కావచ్చు, వివాహ జీవితం అంటే వైవాహిక జీవితం అంటే సంబంధాలు చూడటంలో కావచ్చు, లేదంటే మ్యారేజ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లేదంటే ఎన్నో రోజుల నుంచి మనకి బాస్ తోటి గొడవలు ఉన్నా, ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఆలస్యం జరుగుతుంది గురుగారు అనేది మైండ్లో పెట్టుకొని నువ్వు చేయటం మొదలుపెట్టు. కనీసం ఒక 5 మంగళవారాలు చేయి ఖచ్చితంగా. మార్నింగ్ లేచి మంచి వాకింగ్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి చేసి చూడు. ప్రాక్టికల్గా రిజల్ట్ 100% ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ఈ భాగం అనేది రాహుకు సంబంధించింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాహు అంటాం. ఇప్పుడు ఈ స్థానం ఉంది మనకి. ఇప్పుడు ఇదేంటిది, ఈ చెంపలు శుక్రుడు అయితే లోపల దంతాలు ఏదైతే ఉన్నాయో బుధుడది. ఇది అన్నీ కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ ఏంటంటే చిన్నది 10 రూపాయలు పని అయిపోవాలి, కానీ అక్కడ రిజల్ట్ 10,000 ఉండాలి. అది నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే ప్రతిసారి పోయా నవగ్రహాల దగ్గర పెట్టు అంటే వాళ్ళకి అయితలేదు. అది సైకలాజికల్గా వాళ్ళు పోలేకపోతున్నారు. మేము ఇంతకుముందు మస్తు చేసినాం సార్, 5 వారాలు తిరిగినాం, 11 వారాలు తిరిగినాం, చేసినాం అంటే వీళ్ళకి భావన వస్తలేదు. వీళ్ళకి తెలియట్లేదు పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు. రాహుకి పెడితే ఏమొస్తుంది, రాహుకాలంలో దీపం పెడితే ఏమొస్తుంది. నిమ్మకాయ మ్యాక్సిమం మీరు ఏం దీపాలు చూసుంటారు, నాకు ఒక మాట చెప్పండి. నిమ్మకాయ దీపం పెడతారు, కేతుకు పెడతారు, కొబ్బరి చిప్పల దీపం పెడతారు, రాహుకు పెడతారు.
ఎందుకు? నేను ప్రత్యేకంగా నేను పెట్టిపిస్తా. ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ, బ్లడ్ సెల్స్ ఇష్యూస్ ఉన్నా గానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ, తండ్రితోటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే గానీ, మంచి యాపిల్ పండు ఒకటి తీసుకొని దాని మధ్యలో భాగం తీసేసి దాంట్లో నెయ్యితో ఎరుపు రంగు ఒత్తితోటి దీపం పెట్టిస్తాం. ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. ఉప్పు దీపం పెడతారు మీరు ఇంట్లో. ఉప్పు ఏంటిది? శని, శుక్రుడే గదా! మరి ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ప్రశాంతత వస్తది. అందరిలో ఒక అన్యోన్యత వస్తది. ఆళ్ళు అందరూ ఒక మాట మీద ఉంటారు. అలాగే శని ఏం చేస్తాడు? నీకు పైస తీసుకొస్తాడు ఉప్పు దీపం పెట్టడం వల్ల. అలాగే బెల్లం దీపం పెడతాం. బెల్లం దీపం ఏంటిది? రవి ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్తాడు. రాహుని న్యూట్రల్ చేస్తాడు. ఏదైతే మీరు బెల్లం దీపం పెడతారో. అట్లా ప్రతీది కూడా మీకు చెప్పట్లేదు. ఈ సీక్రెట్ ఎవరు గాని రివీల్ చేయరు. ఇది పెట్టుకో అంటే నేను చెప్పేది ఏంటంటే, ఓహో! నేను ఇది పెట్టడం వల్ల నా రవి, రాహు బాగుపడతారు. మీరు ఇంకా కాన్ఫిడెంట్‌గా పెడతారు మీరు. నేను అందుకనే దానికున్న సైంటిఫిక్ రీజన్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వీడియో ఎక్కువ కావచ్చు. కానీ మీకు ఉపయోగం అయితే పడుతుంది కదా! తెలియని విషయం అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా! కాబట్టి అది మీకు ఆ విషయం తెలిసినప్పుడు ఇంకా మీరు రెండింతలు మంచి భక్తి, శ్రద్ధ, సమర్పణతోటి చేసినప్పుడు డెఫినెట్‌లీ ఆ 100% రిజల్ట్ ఆ పరమేశ్వరుడు నీకు ఇస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారు డిసెంబర్ 2024లో ఈ యొక్క పరిష్కారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజన